ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సైనికుల త్యాగం గొప్పది. వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం అదృష్టంగా భావించాలన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. పీజీఆర్ఎస్లో రీఓపెన్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 72 ఫిర్యాదులు, చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్న అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు. పోసాని కృష్ణమురళికి పట్టిన గతే నీకు పడుతుంది. పవన్ కళ్యాణ్ విమర్శించిన దువ్వాడ శ్రీనివాస్పై జనసేన నేత మల్లయ్య ధ్వజం. కర్నూలులో దూదేగుల సంక్షేమ సంఘ సమావేశం, పలు కీలక అంశాలపై సమీక్ష. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు. వికలాంగులకు 3 చక్రాల వీల్ చైర్లను పంపిణీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. దేశ రక్షణలో సైనికుల త్యాగం వెలకట్టలేనిదని, వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం ప్రతి వైద్యుడు అదృష్టంగా భావించాలని, మూగ చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణాతీతమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా నంద్యాల మధుమణి ఆసుపత్రి ఆవరణలో నంద్యాల భారతీయుల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వీర సైనికునికి వందనం పేరుతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు నంద్యాలలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత ఓపీడీ చికిత్సలు, వినికిడి లోపాలు ఉన్న నిరుపేదలకు ఉచితంగా చెవిటి మిషన్లు, వినికిడి యంత్రాలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ, దేశ సేవలో సైనికుల త్యాగం గొప్పదని, వారికి, వారి కుటుంబాలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించడం అభినందనీయమన్నారు. అలాగే మధుమణి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ మధుసూదన్ రావు వినికిడి సమస్యల వారికి ఉచిత పరీక్షలు చేయడం, నిరుపేదలకు ఉచితంగా వినికిడి యంత్రాలు అందించడం, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని మధుమణి నర్సింగ్ హోం నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా చేయడం అభినందనీయమని అన్నారు. అందరూ డాక్టర్ల సహకారంతో నంద్యాల జిల్లాను వైద్య సేవలో మొదటి స్థానంలో నిలుపుకుందామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. నంద్యాల వైద్యుల బృందంను త్వరలో ఢిల్లీలోని డిఫెన్స్ మంత్రి వద్దకు తీసుకెళ్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, ఎంపీ శబరి గురువులు డాక్టర్ ఫణీందర్, నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మధుసూదన్ రావు, జి రవికృష్ణ, డాక్టర్ నాగమణి, మాధవి, మణుదీప్, ఎం వెంకట వస్తారయ్య, రోహిత్ తదితర వైద్యులు పాల్గొన్నారు. దైవంతో సమానం డాక్టర్లు అని ఈ రోజు కొత్త జీవితాన్ని ఇచ్చిన మీ పిల్లలకు, కొత్త జీవితాన్ని ఇచ్చిన ఈ డాక్టర్లు మాత్రం దైవంతో నిజంగానే సమానం అని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం మొదలు పెట్టాము మన జిల్లాలో, మన కాన్స్టిట్యున్సీలో. ఎక్కడా లేని విధంగా, నాకు తెలిసి కంట్రీ, మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా డిఫెన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉచితంగా ఓపీ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప. ఇది ఎప్పుడో నుంచి మేము డిస్కస్ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్ గా ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నాము. అందరూ అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ గారితో నేను ఈ రోజు చెప్తున్నాను, ఖచ్చితంగా నేను ఇంకొక 30 రోజుల్లో నేను ఢిల్లీలోనే ఉంటాను. మీరు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ విత్ ఐఎంఏ ప్రెసిడెంట్ అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వస్తే నేను డిఫెన్స్ మినిస్టర్ గారితోనే కల్పించి ఇట్లా మనం సేవలు అందిస్తున్నాము, వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా మనం నిలవాలని ఒక ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇది ఇంకొక వారం రోజుల్లో నేను అపాయింట్మెంట్ తీసుకుని మీకు చెప్తానండి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ స్టేజ్ పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి, మధుసూదన్ గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకు మణదీప్ గారు అండ్ రోహిత్ గారు, తర్వాత అనస్థెటిస్ట్ మాధవి గారు, అట్లాగే కార్డియాలజిస్ట్ మస్తాన్ గారు, సారీ కరెక్ట్ చెప్పుకుంటారు, కార్డియాలజిస్ట్ అదే ఆడియాలజిస్ట్ మస్తాన్ గారు, హీఈస్ వెరీ ఇంపార్టెంట్, అందరికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అతనే. అండ్ నాకు చదువు నేర్పించిన మా గురువు ఇక్కడే ఉన్నారు స్టేజ్ పైన, పనిల్ సార్.
ఎప్పుడు మర్చిపోను. నేను ఈరోజు డాక్టర్ గా అయ్యాను, రేడియాలజిస్ట్ గా నేను సేవలు ఉచితంగా అందిస్తున్నాను అంటే మా గురువు గారు పనీల్ గారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మన జిల్లా టాప్ 1 గా నిలుస్తుంది ఇన్ మెడికల్ ఫీల్డ్. నా కృషి నేను ఏదో చేయగలుగుతాను. టాప్ సెంట్రల్ నుండి కూడా మాట్లాడి నేను తీసుకొస్తాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించి రీఓపెన్ అయిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సరైన రీతిలో ఎండార్స్ చేయకపోవడం వల్లే పదే పదే దరఖాస్తులు వస్తున్నాయని, సానుకూల దృక్పథంతో ఆలోచించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నంద్యాల, ఆత్మకూరు డోన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేల లాగిన్లలో 8, డోన్ ఆర్డీఓ లాగిన్లో 4, డీఐజీ లాగిన్లో 3, డీఎస్ఓ లాగిన్లో 3, డీపీఓ లాగిన్లో 2 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న 37 దరఖాస్తులు, పెండింగ్ లో ఉన్న 4 రీఓపెన్ దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని భూ సమస్యలకు రెవెన్యూ అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 196 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏఓ లోగా పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నంద్యాల అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి 72 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలంటూ ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, సంబంధిత అధికారులతో చట్ట పరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అడిషనల్ ఎస్పీ ఆదేశించారు. దూర ప్రాంతాల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాలేని వారు ప్రతి సోమవారం వారికి దగ్గరలోని పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్, డీఎస్పీ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చని, వాటిని కూడా పీజీఆర్ఎస్ ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదుల్లో సివిల్ తగాదాలు, కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు మొదలైనవి ఉన్నాయి. వైసీపీ నేతలు విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని ఆళ్లగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మార్కెట్ యార్డు వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు ఇసుక గురించి మాట్లాడుతున్నారని, భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వల్ల ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగిందని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 1 లారీ ఇసుక ₹1,00,000, ట్రాక్టర్ ఇసుక 12,000 రూపాయలు అమ్మిన రోజులు లేవా అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇక అభివృద్ధి విషయానికొస్తే ప్రతి గ్రామానికి సీసీ రోడ్లను నిర్మించడం జరిగిందని, అభివృద్ధి ఇంత కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే ఎలా విమర్శలు చేస్తారని మల్లయ్య ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, పోసాని కృష్ణమురళికి పట్టిన గతే మీకు పడుతుందని మైలేరి మల్లయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దేవాంజనేయులు, వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారని, అలాగే ఇసుక దొరకక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో భవన నిర్మాణాలు కూడా నిలిచిపోయాయని మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులను. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆళ్లగడ్డలో ఇసుక ర్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి
ఒక్క ట్రాక్టర్ ఇసుక 10,000 12,000 వరకు మీరు అమ్మారని ఇక్కడ తెలియజేస్తున్నాను. అలాగే ఒక లారీ ఇసుక ₹1,00,000 కూడా అమ్మిన వాస్తవం కాదా అని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలు రోడ్డు పడ్డాయో వైసీపీ నాయకులు చెప్పాలి. ఇక్కడ ఇసుక ట్రాక్టర్ 5,000 నుంచి, లేదంటే డిస్టెన్స్ బట్టి ట్రాన్స్పోర్ట్ బట్టి ఒక ₹500 ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి ఇసుక దొరుకుతుంది. అలాగే గ్రామాల్లో పట్టణాల్లో బిల్డర్స్ కూడా భవన నిర్మాణ కార్మికులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి నిండా పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు పోషణ సాగిస్తూ ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ శృంగారాల శ్రీనివాస్ ఒక్కడే చెప్తున్నాను, ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి, జనసేన పార్టీ నుంచి. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు కారణం పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు. మహారాష్ట్రలో 11 పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన చోట 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. ఏ విధంగా వస్తుంది ప్రతిపక్ష హోదా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేలు సీట్లు ఇస్తే తప్ప రాజ్యాంగ పరంగా మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇచ్చేది కాదని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మేము అధికారంలో ఉన్నాము. అధికారంలో ఉన్న ప్రతిపక్ష హోదా కూడా జనసేన పార్టీ ఈరోజు అధికారంతో పాటు ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తూ ఈరోజు అసెంబ్లీలో ఉన్నామని తెలియజేస్తున్నాను. ప్రజలు ఇవ్వాలి మీకు ప్రతిపక్ష హోదా, అంతే తప్ప మాకు ప్రతిపక్ష హోదా ఇస్తామంటే పట్టుమని 10 నిమిషాలు అసెంబ్లీలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నా ఎమ్మెల్యేలు. ఏ విధంగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారని మీరు ఒకసారి ప్రజలకు బాధ్యతగా ఉందని మీ నియోజకవర్గం గెలిపించిందని నేను తెలియజేస్తున్నాను. మీరు ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మన కూటమి ఎమ్మెల్యే ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా అఖిలప్రియ గారి మీద బురద జల్లడం మానేసి, మేము ఏదన్నా ప్రభుత్వంలో ఉండి ప్రజల తరఫున ఏదైనా చిన్నపాటి ఏదన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకొని ప్రజలకు దగ్గరయ్యి ఆ విధంగా మా నుంచి ఏదైనా మేము ప్రజలకు మిస్ అయింటే దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యతగా మేము కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి కొన్ని సలహాలు ఇవ్వండి తప్ప అదే పనిగా పట్టుకొని బురద జల్లి రాజకీయ స్వార్థం కోసము బురద జల్లుతుంటామంటే ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను. కర్నూలు పట్టణంలోని గుడ్ షెఫర్డ్ పాఠశాలలో ఆదివారం దూదేకుల ఆత్మీయ సమ్మేళనాన్ని సంఘ నేతలు నిర్వహించారు. రాష్ట్ర దూదేకుల ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు సిద్ధయ్య, జిల్లా అధ్యక్షులు మెహబూబ్ బాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. అలాగే పలు తీర్మానాలపై కూడా చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కన్నయ్య, ఇమా కాసిం, రిటైర్డ్ ఎంఆర్ఓ పేక్షావలి, రిసైడ్ డిఎఫ్ఓ కాదర్ బాషా, కాసిం హాసన్, నబీ రసూల్, ఆర్మీ జమాల్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీ నూరు భాష దూదేకుల ఎంప్లాయీస్ అసోసియేషన్ 84/2024 ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు జిల్లా గౌరవనీయులు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి నంద్యాల స్టేట్ సెక్రటరీ చెన్నై గారి తదితర నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఎంప్లాయీస్ అంతా సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్తులో ఈ సంఘం ద్వారా ఈ కార్యాచరణ ఏమేమి పనులు చేయాలనే కార్యాచరణ ఒకటి నిర్ణయించడం జరిగింది. తర్వాత అమరావతిలో 250 మంది క్లాస్ 1 ఆఫీసర్లతో సమావేశం జరిపి అక్కడే స్టేట్ ఆఫీస్ ఓపెన్ చేసి ఆ రోజు మా సందేశాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలని, మా సమస్యలన్నింటినీ తెలియజేయాలని అనుకుంటున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు మెహబూబ్ బాషా, కర్నూలు జిల్లా దూదేకుల సంఘం ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఈరోజు కర్నూలులో గౌరవ మా అధ్యక్షులు శ్రీ సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో, కన్నయ్య సెక్రటరీ ఇతర సమక్షంలో ఈ మీటింగ్ అందరూ వచ్చి చేపట్టడం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ, మేము ఈ మీటింగ్లో విద్యాపరంగా, సామాజిక పరంగా మనం ఎలా ముందుకు పోవాలి, మన ప్రోగ్రామ్స్ ఏంటి, మన యొక్క స్థానం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే విషయాలు ప్రతి ఒక్కరితో కూలంకుషంగా జరిగింది. ఇవన్నీ ప్రతి ఒక్క అన్ని సహకారంతో ముందుకు పోతామని మనస్ఫూర్తిగా తెలుపు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నాడు. నన్ను కూడా కాదల బాబా కృష్ణను పిలుస్తున్నాడు. ఇంకా ఎంతమంది వస్తున్నారని చెప్పి దాన్ని చూస్తున్నాడు. చిక్కండి వ్యక్తి, నీకు ఎప్పుడు ఇంతమంది వస్తారా, ఇక్కడ భోజనాలు పెడతారా అనుకుంటుంటారు.
ఏం కాదు. ఎవరికి వాళ్ళ మనసును ఆనందంగా ఉంచుకొని అభివృద్ధి కాంక్షించే ఉదయపడ జాతిని ముందుకు నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప అది కాదు ఇది కాదు ఏదీ కాదు. ఐకమత్యమే మహానబలం. ఓకే, నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, నంద్యాల సబ్ డివిజన్ అడిషనల్ ఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్ ఆధ్వర్యంలో మార్చి 3న సోమవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం మైదానంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళలకు పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి, మహిళల హక్కులు, సమానత్వం, భద్రత, రక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యల గురించి అవగాహన కల్పించేందుకు, మహిళల శక్తిని, మానసిక స్థైర్యాన్ని, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యోగా, మెడిటేషన్ అనేవి భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, ఇవి మన శరీరం, మనస్సును సమతుల్యం చేస్తాయని, వీటిని అభ్యసించడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించగలుగుతామని, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని, యోగా అభ్యాసం ద్వారా మనం పొందే ఉపయోగాలు అనేకమని, ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో యోగాసనాల గురించి తెలుసుకుని వాటిని ఆచరించాలని పోలీస్ అధికారులు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 3 చక్రాల సైకిళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వికలాంగ లబ్ధిదారులకు వీల్ చైర్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వికలాంగులకు వీల్ చైర్లు, దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్టాప్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో వీల్ చైర్ కావాలని దరఖాస్తు చేసుకున్న 5 మంది వికలాంగుల లబ్ధిదారులకు 3 చక్రాల సైకిల్ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఒక్కో వీల్ చైర్ 8,000 రూపాయల విలువ గల 5 వీల్ చైర్లను 5 మంది వికలాంగ విద్యార్థులకు పంపిణీ చేశామన్నారు. అలాగే 6 మంది దివ్యాంగ విద్యార్థులకు 30,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్లను పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇక నుంచి వీల్ చైర్స్ కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వీల్ చైర్లను ఇంటి వద్దనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వికలాంగుల సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బాల్య వివాహాల నిర్మూలన కోసం సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతోందని, ఈ మేరకు అన్ని మండలాల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కృషి చేస్తారని జిల్లా డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. పీజీఆర్ఎస్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైనికుల త్యాగం గొప్పది, వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం అదృష్టంగా భావించాలన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. పీజీఆర్ఎస్లో రీఓపెన్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 72 ఫిర్యాదులు, చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్న అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు. పోసాని కృష్ణమురళికి పట్టిన గతే నీకు పడుతుంది, పవన్ కళ్యాణ్ విమర్శించిన దువ్వాడ శ్రీనివాస్పై జనసేన నేత మల్లయ్య ధ్వజం. కర్నూలులో దూదేకుల సంక్షేమ సంఘ సమావేశం, పలు కీలక అంశాలపై సమీక్ష. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు. వికలాంగులకు 3 చక్రాల వీల్ చైర్లను పంపిణీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.